అని చెప్పుకొని వచ్చిన వ్యక్తి కొన్ని రోజుల్లో మళ్ళీ సనాతన ధర్మం కోసం కాపాడుతాను, ఆడపిల్లల్ని కాపాడుతాననే వ్యక్తి మళ్ళీ కొద్ది రోజుల్లో నేను ఆడదాన్ని, నేను డేట్ అవుతాను, నేను ఇదవుతాను అనే వ్యక్తి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నేను శివుని లింగాన్ని అర్పించాను అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఇవన్నీ మాటలు జనాలు నమ్మారు ఒకప్పుడు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ఎవరైతే ఆ జనాలు నమ్మారో ఆ జనాలు ఈరోజు విని ఛీ ఏంటి ఆడపిల్లల పరువు తీస్తున్నావు, అఘోరాలు పరువు తీస్తున్నావు, ఒక ట్రాన్స్ కమ్యూనిటీ పరువు తీస్తున్నావు, అసలు నువ్వేంటి, నీకు పిచ్చి ఉందా, లేకపోతే నువ్వేం చేస్తున్నావు, నువ్వు తెలిసి చేస్తున్నావా, లేకపోతే నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తున్నావా, దేనికోసం చేస్తున్నావా అని చాలా మంది దీని మీద మండిపడుతున్నారు. అసలు ఇది పెళ్ళే కాదు అలా అని చెప్పుకుంటే చాలా రకాలుగా ఉన్నాయి పెళ్ళి. నేను కూడా గుళ్ళో కట్టుకుని నాకు కూడా పెళ్ళైంది, నేను కూడా చెప్పను. హిందూ సనాతన పెళ్ళి అటువంటి పెళ్లి చేసుకోరు. పెళ్ళి అంటే తల్లిదండ్రులు ఉండాలి, కన్యాదానం ఉండాలి, ఒక పురుషుడు ఒక స్త్రీ అనే వాళ్ళు ఉండాలి. కానీ ఇదేంది, నేను గతంలో కూడా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి, నేను అఘోరా అని మాట్లాడాను, అఘోరా అనే పేరు విలువ పోగొట్టుకున్నాడు ఈ వ్యక్తి. గతంలో చాలా ఇంటర్వ్యూలో మాకు ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు, మేము ఆహారం తీసుకోము, మాకు పెళ్ళిళ్ళు ఉండవు, మాదొక సాధన, మేము గాలిలోనే ఉంటాం, గాలిలోనే లేస్తాననే వ్యక్తి, మళ్ళీ ఆడపిల్లలే రక్షిస్తాననే వ్యక్తి ఈరోజు నువ్వు మాట తప్పి నా శివుని మీద నువ్వు ఒట్టేసి ఎన్ని అబద్ధాలు చెప్పావు, ఎంతమందిని జనాలు మోసం చేస్తున్నావు, ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుని మాయమాట చెప్తున్నావు, ఈరోజు సనాతన ధర్మం పరువు తీస్తున్నావు. మళ్ళీ ఈరోజు నువ్వు ఒక అమ్మాయిలని పెళ్లి చేసుకొని లైంగిక కావాలని అనువించి ఈరోజు నువ్వు సభ్య సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు శ్రీనివాసు, నాకు నువ్వు ఈ మాట చెప్పాల్సిందే. కానీ ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకున్నట్టుగా, అంటే ట్రాన్స్జెండర్ పెళ్లిని స్వాగతిస్తున్నట్టుగా ప్రస్తుతం ట్రాన్స్జెండర్ సమాజం చూడడం జరుగుతుందా, లేకపోతే అఘోరి అయిన కారణంగా తన వివాహాన్ని స్వాగతించలేకపోతున్నారా? అఘోరి అనే పేరు వినిపిస్తున్న తరుణంలో సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన పెళ్లి చేసుకుంటే మాకెందుకు, సభ్య సమాజాన్ని ఎందుకు, ఈయన శోభనం చేసుకుంటే మాకెందుకు, ఈయన బట్టలు ఇప్పుకొని తిరిగితే మాకెందుకండి? ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా చాలా వర్క్ ఉంటుంది, చాలా పనులు ఉంటాయి. ఆ పనులు మానుకొని వచ్చి ఎంతసేపు వీని గురించి మాట్లాడినా ఒకటే క్లారిటీ, అఘోరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ అఘోరి పేరు అని మాట్లాడడం మానేసేయండి. ఒకప్పుడు నమ్మారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు వీడొక ఫేక్, వీడొక ఫ్రాడ్ అని నమ్ముతున్నాడు. వీని పేరు అసలైన పేరు శ్రీనివాసు. ఇది చెప్తున్నా, ఎవరు వీని అఘోరా అని నమ్మకండి, వీని శ్రీనివాస్ అని పేరు పెట్టి పిలవండి. అదే అంటున్నాడు, నన్ను పిలిచినా పిలవకపోయినా, మీరు పట్టించుకోకపోయినా నాకు సంబంధం లేదు, నేను దేశం కోసం పోరాడతాను, సనాతన ధర్మం కోసం ఉంటాను, ఆడపిల్లని కాపాడుతాను, వర్షిని తను మనసు పడింది కాబట్టి పెళ్లి చేసుకున్నాడు కూడా చెప్పుకునే సమయం. సరే, ఈరోజు అఘోరనే నమ్ముదాము. ఏం కాపాడాడు ఈయన? సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా నీకు? సనాతన ధర్మం అంటే నీకు విలువేంటో తెలుసా? ఈ రోజు ఒక సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్క కమ్యూనిటీ పరువు తీస్తున్నావు. సనాతన ధర్మం దృష్టిలో ఏంటో తెలుసా? పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడము, ఇష్టం వచ్చినట్లు నువ్వు కొట్టడము, ఎక్కడ పోతే అక్కడ న్యూసెన్స్ చేసుకోవడము, అదిరా నీకు విలువ ఇచ్చేది, అది నీ దృష్టిలో సనాతన ధర్మం అంటేనా? సనాతన ధర్మం అంటే ప్రజల్ని కాపాడాలి. ఎక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడ మహిళలకి అన్యాయం జరుగుతుంది, ఏ కమ్యూనిటీ అన్యాయం జరుగుతుంది, వాళ్ళ గురించి పోరాడాలా. కానీ నువ్వు ఎక్కడ ముత్యాలమ్మ గుడిలో 45 నిమిషాలు ఒంటికాల మీద నిలబడి తపస్సు చేసిన వ్యక్తివి, ఈరోజు నువ్వు దేశమంతా నువ్వు ఎక్కడెక్కడో ఉండి వీడియోలు చేయడం కాదు, అర్థమైందా? ఎక్కడెక్కడో ఉండి వీడియోలో మాట్లాడడం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడ వచ్చి మాట్లాడు, అప్పుడు నీ సంగతి చెప్తా. అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అఘోరి అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు, అంటే అఘోరి కనిపిస్తే ఏ ప్రశ్న అడగాలనుంది? ఏమని ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి అసలు అఘోరి అని అనకండి ప్లీజ్, నాకు ఆ పదం నచ్చదు. నిజమైన అఘోరీలు ఉంటే నేను అఘోరి అని పిలుస్తా. తను ఒక మగవాడు శ్రీనివాసు. సరే, ఆడపిల్లలను కాపాడుతాను అన్నాడు. ఏం కాపాడాడండి? ఎక్కడిపోయినా న్యూసెన్స్ చేయడము, ఎక్కడిపోయినా తిట్టడము. అఘోరాలు ఏమైనా అట్లా చేస్తారా అండి? నా పరమశివుడి మీద ఒట్టేసుకొని ఎన్ని అబద్ధాలు చెప్పాడు. నేను ఇదైతాను, ఒకసారి నేను నా లింగాన్ని శివునికి అర్పించాను. సరే, నువ్వు 14 సంవత్సరాలు తపస్సు చేసావు అన్నావు కదా, నీకు అప్పుడు పురుషాంగమే ఉంది కదా. సరే, శివుడిని కళ్ళకొచ్చి చెప్పాడు, నాకు లింగాన్ని అర్పించాను, నువ్వు లింగాన్ని అర్పించావు. సరే, ఓకే, అంతటా ఓకే. మళ్ళీ ఇంప్లాంట్ సర్జరీ నీకెందుకు?
ఇంప్లాంట్ సర్జరీ నీకెందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక మాట చెప్తాను అండి, ఎవరైతే సాధన తీసుకున్న వాళ్ళు ఒక్కసారి వంటి మీద ఏదైనా ఆపరేషన్ అయితే ఆ మంత్రాలు పంచవు. మీకు తెలుసా ఈ విషయం? మీకు ఎవరికైనా తెలుసా? కావాలంటే ఎవరన్నా అడగండి, అడిగి తెలుసుకోండి. ఒక్కసారి ట్రాన్స్జెండర్ సర్జరీ అయిన తర్వాత ఈ అఘోరి దీక్ష తీసుకున్నారు కదా, ఒక్కసారి సర్జరీ అయిన తర్వాత ఆ మంత్రాలు పనిచేయు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి ఏ మంత్రాలు రావు, ఏ తంత్రాలు రావు. జనాల్ని బెదిరించడము, తలవాళ్ళు తీయడము, ఏదైనా ఉంటే ఆత్మార్పణ అనడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఫ్రాడ్ వెనగానే వీనికి తెలుసు, కానీ వీనికి పబ్లిసిటీ అంటే ఇష్టము. జనాలను సనాతన ధర్మం కోసం కాపాడక రాలేదు వీడు, సనాతన ధర్మం పరువు తీయడానికి వచ్చారు వీడు. ఈరోజు ఎక్కడ వెళ్ళారు? హిందూ సంఘాలు ఎక్కడ వెళ్ళారు? మహిళలు ఎక్కడ వెళ్ళారు? ట్రాన్స్జెండర్ ఆ రోజు నన్ను అవమానించారు కదా, చిటికేసి మరి అవమానించారు. ఈ రోజు ఎక్కడ వెళ్ళారు? మేము పోరాడుతున్నామే సనాతన ధర్మం కోసం. ఇదేంటి? ఒకసారి ఆడ అంటాడు, ఒకసారి మొగ అంటాడు, నేను ట్రాన్స్ అంటాడు, మహిళ అంటాడు, తల్లి కూతురు బంధం అన్నావు అఘోరి నువ్వు. తల్లి కూతురు బంధం అన్నావు శ్రీనివాసు. తర్వాత నా పెళ్ళం అంటావా? అంటే అక్కని తమ్ముని అంటగడతావా నువ్వు? అమ్మని కొడుకుని అంటగడతావా నువ్వు? ఏ బంధం నీది? ఏ సాంప్రదాయాలను నువ్వు మాట్లాడుతున్నావు? ఏంటి అసలు నువ్వేంటో నీకు అర్థం అవుతుందా? ఎవరిని పరువు తీయడానికి వచ్చారు? ఈరోజు సనాతన ధర్మం పరువు తీయడానికి వచ్చారు ప్రతి ఒక్కరు. హిందువు కానీ క్రిస్టియన్స్, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు. మీ సనాతన ధర్మాన్ని వాడు ఎవరో వచ్చాడే శ్రీనివాస్ గారు, ఇదేనా మీరు చేస్తా అనేది అని ఒక్కొక్క వ్యక్తి అంటుంటే మాకు నరాలన్నీ చిట్లబోతున్నాయి. వీడు దొరికితే ఎప్పుడెప్పుడు చెప్పుతో కొడదామని ఉన్నారు జనాలు. నువ్వేం కాపాడుతున్నావయ్యా సనాతన ధర్మం అని? ఏం అఘోరి శ్రీనివాస్ మీ కళ్ళ ముందు వచ్చి నిల్చున్నాడు, లేకపోతే మీ కమ్యూనిటీ ముందే నిల్చున్నాడు అనుకుందాం, ఏ క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే ఏం చేస్తారు? ఎందుకంటే పెద్ద ముఖ్యమంత్రి ఏం కాదు వీడు, ప్రధానమంత్రి ఏం కాదు వీడు, వీనికి క్వశ్చన్స్ అవసరం లేదు. ఇట్లా మీడియాలతోనే చాలు మనకి వాడు కుమిలి ఏడవడానికి. నా మాటలు చాలు. నువ్వు నా ముందర రావాల్సిన అవసరం లేదు. నా కాలు గోటికి నువ్వు సరిపోవు. అర్థమైందా? నేను ఒక్కదాన్ని కాదు, దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది జనాలు హిందూ ధర్మం కోసం పోరాడుతున్నావు. నువ్వు కనపడితే ఎక్కడ దొరికితే కొట్టి తరుపుదామని చూస్తున్నారు. ఎందుకంటే నువ్వు చేసిన పని అంత ఇంత కాదు. ఒక ఆడపిల్లని ఎత్తుకుపోయిన నీకు సిగ్గు శరం ఉందా శ్రీనివాస్? ఈరోజు నేను అడుగుతున్నా, ఒక ట్రాన్స్జెండర్ మహిళా కమ్యూనిటీగా నేను, ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఇంతగా నీకు గుండె జాలి లేదా? శివయ్య పేరు అడ్డం పెట్టుకొని ఏమనంటే కాళీమాత తాగుతూ సిగరెట్లు ఎక్కడైనా కానీ అఘోరాలు మేము అండి. ఈయన అంటాడు కదా శ్రీనివాస్, కాశ్మీర్ వరకు కన్యాకుమారి అని. గొట్టంగా నువ్వు కాశ్మీర్ వరకు కన్యాకుమారి కాదు, నేను కూడా ఆల్ ఇండియా తిరుగుతా. అన్ని 14 శక్తి పీఠాలు, 8 జ్యోతిర్లింగం, నేను ఆల్మోస్ట్ కేదార్నాథ్ అన్ని చూసా. నువ్వు మాట్లాడడం కాదు, ఎక్కడ పోయినా ఇదిగోండి కాశీలో ఉన్నానని. ఇవన్నీ ఎందుకు అవసరం నీకు పబ్లిక్, నీకు సోషల్ మీడియాలో నువ్వు కనబడాలని నీకు పిచ్చి. అర్థమైందా? ఈరోజు చాలా పరువు తీస్తున్నాడు. వాడిని ఆమెదరు వచ్చడం కాదు, మీడియాలో వాడి మాటల్లోనే చాలు. నేనొక్కదానే కాదు, మీరు ఓటింగ్ పెట్టండి కింద మాదిరే అఘోరా అని, జనాలకు తెలిసిపోతుంది. వర్షిణిని పెళ్లి చేసుకున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది స్క్రీన్ మీద. ఆ పెళ్లికి సంబంధించి మీరు ఏమంటారు? అంటే వర్షిణి విషయంలో ఏమంటారు? చూస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాంతికి వస్తుంది. ఏందది అసలుకి ఆ అమ్మాయికి సిగ్గుండాలి. ఏమనంటే నల్ల బంగారం అసలుకి సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నావు తల్లి వర్షిణి అమ్మా? నువ్వు అసలు ఆడపిల్లవేనా? నువ్వు ఎంత మహానటి. ఒకప్పుడు నిన్ను అయ్యో పాపము ఏదో ఈ శ్రీనివాస్ గారు ఏ మాయ మాటలు చెప్పి 10 మంది అమ్మాయిలు లొంగపరిచానని చాలా మంది అమ్మాయిలు చాలా బాధపడి చాలా సపోర్ట్గా ఉన్నాం. ఓకే, ఉజ్జయిని వెళ్ళారు, తీసుకొని వచ్చారు మహానటి.